హెల్త్ న్యూస్ మీకోసం. పోటెత్తే నొప్పులతో వేధించే కీళ్లవాతానికి మూలం మన పేగుల్లోనే ఉందని ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. ట్రిప్టోఫాన్ అనేది ప్రోటీన్ అధికంగా కలిగిన మాంసం, పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా కనిపించే ఒక పదార్థం. ఇది జీర్ణ సమయంలో ఎలా విచ్ఛిన్నం అవుతుందన్న అంశాన్ని గుర్తించడం చాలా కీలకమని తాజా పరిశోధన పేర్కొంటోంది. కీళ్లవాతం వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధులు ఉత్పన్నమయ్యే తీరు గురించి అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ట్రిప్టోఫాన్ అనేది ప్రధానంగా ప్రోటీన్లు, కండరాలు, ఎంజైమ్లు, న్యూరో ట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేసేలా శరీరానికి తోడ్పాటును అందిస్తుంది. అయితే ఇది శరీరంలో ఉత్పత్తి కాదు, మనం తినే ఆహారం ద్వారా మాత్రమే సమకూరుతుంది. ట్రిప్టోఫాన్ విచ్ఛిన్నమైనప్పుడు వెలువడే ఉత్పత్తులు సందర్భానుసారంగా మారుతాయని ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. పేగుల్లో ఈ పదార్థాల్ని విచ్ఛిన్నం చేస్తున్నది శరీర కణాలా లేక బ్యాక్టీరియా కణాలా అన్నదానిపై అది ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీర కణాలే ఆ పని చేసిన సందర్భంలో ఇన్ఫ్లమేషన్ను నియంత్రించే ఉత్పత్తులు వెలువడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్యాక్టీరియా ద్వారా ట్రిప్టోఫాన్ విచ్ఛిన్నం జరిగినప్పుడు ఇండోల్స్ ఉత్పత్తి అవుతాయని గుర్తించారు. దీనివల్ల ఇన్ఫ్లమేషన్కు దారితీసే కణాలు వెలువడతాయని తేల్చారు. మనం తినే ఆహారం కూడా ట్రిప్టోఫాన్ విచ్ఛిన్న విధానానికి మార్గనిర్దేశం చేస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. శాకాహారం, కొవ్వు తక్కువగా ఉండే మాంసాహారం వల్ల పేగుల్లోని సూక్ష్మజీవుల మిశ్రమం ఆరోగ్యకరంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. తద్వారా ట్రిప్టోఫాన్ నుంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలను పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి భిన్నంగా పాశ్చాత్య ఆహారం తీసుకోవటం వల్ల అది శరీర కణాల్లో ఇన్ఫ్లమేషన్కు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండోల్ ఉత్పత్తిని అడ్డుకోవటం ద్వారా కీళ్లవాతం వంటి రుగ్మతలకు సరికొత్త చికిత్సా మార్గాలను రూపొందించవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు.